अर्चना अर्चना నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చావే? ఎలా వచ్చావు? గోడ దూకొచ్చాను. సరే గాని ఇవేంటమ్మా? అవన్నీ నీకెందుకే? అసలు నువ్వెవరే మా ఇంట్లో అడుగు పెట్టడానికి? దొంగలు అడుగు పెట్టి నన్నే క్వశ్చన్ చేస్తున్నావు. పదవే, నిన్ను పోలీసులకు అప్పచెప్తాను. పోలీసులా? ఏ వాళ్ళంటే భయమా? అక్క, వాళ్ళు మనకి చుట్టాలే కదా. ఎన్నిసార్లు మనం వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు, అదే జైలుకి వెళ్ళలేదు, తిరిగి రాలేదు. అయినా తస్సచ్చక్క కళ్ళెక్కడైనా అబద్ధం చెప్తాయా? రంగు రుచి వాసనలాగే ఊరు పేరు కళ్ళ రంగు మారినంత మాత్రాన మనిషి మారతాడా మోహిని అక్క? ఏయ్, ఎవరే మోహిని? ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావు నువ్వు? నా పేరు మేరీ అని చెప్పానా లేదా? నువ్వు చెప్పావు, కానీ నేను నమ్మలేదు కదా. నమ్మను కూడా, ఎందుకంటే నువ్వే మోహినివి కనుక. ఈ మాట నేను చెప్పడం కాదే, అదే మన లాయరు నక్కజిత్తుల నాగముందు చూడు, దాని దగ్గర మీ టోనీ గడి చెప్పడం విన్నాను. ఓహో, లాయర్ దగ్గర విన్నావా? నీ తస్సచ్చక్క మొత్తానికి భలే నాటకం ఆడుతున్నావే నువ్వు. అయితే ఇప్పుడేమంటావు? ఏమంటాను? నువ్వు నా దగ్గర ఇలాంటి హై డ్రామాలు ఆడొద్దంటాను. మర్యాదగా నీ అసలు రూపాన్ని ఒప్పుకొని నా వజ్రాల వాటా సంగతి తెలుసు. లేదంటే అవతలెవరో లాయర్ కృష్ణమోహన్ అట, గట్టి లాయర్ అని కూడా విన్నాను. అటు చేరిపోయానంటే ఓహ్, ఎన్ని రోజులు నేనెక్కడున్నానో అక్కడికి నిన్ను చేర్చాల్సి వస్తుంది. వెరీ గుడ్, ఇప్పుడు నువ్వు నాకు నచ్చావే దుర్గా. అరే, ఒకే ఒక్క మాటతో ఇంత మార్పా? పిచ్చిదానా, నువ్వన్న మాటలకి నాలో మార్పు రాలేదే. నీలో ఇప్పటికీ తగ్గని మొండితనానికి నేను మెచ్చుకుంటున్నాను. బెదిరింపులకి లొంగిపోకుండా ధైర్యంగా నువ్వు నా ముందు నించున్నందుకు నిన్నొప్పుకుంటున్నాను. అవును, ఖాన్గాడెక్కడా? వాడా? వాడు ఏ జైల్లో భజన చేస్తూ కూర్చున్నాడో ఏమో. వాడికి నాకు ఒకే రోజు శిక్ష పడింది. వాడిని మగాళ్ళ జైలుకు పంపారు, నన్ను ఆడాళ్ళ జైల్లో కూర్చోబెట్టారు. ఇప్పుడు ఆ సంగతులన్నీ ఎందుకు కానీ ముందు వజ్రాల సంగతి ఏంటో తెలుసు. ఆ విషయానికి వస్తుందని పిచ్చిదానా, అవన్నీ నా దగ్గరే భద్రంగా ఉన్నాయి. నీకు తెలుసో లేదో, మధ్యలో ఒకసారి ఖాన్గాడొచ్చాడు. వాడొచ్చాడా? వచ్చాడు. నీలాగే వాడు అడిగాడు, ఏదైనా సరే ధర్మ ప్రకారం మన ముగ్గురం ఉండగానే పంచుకోవాలన్నాను. వాడు నా మాట వింటేనా సగం వాటా వాడికే కావాలన్నాడు. కొంపతీసి ఇచ్చేసావా? నేనెందుకు ఇస్తానే వెర్రిదానా, దుర్గ లేకుండా అవి బయటికి తీసే ప్రసక్తే లేదన్నాను. ఎక్కువ తక్కువ మాట్లాడితే లేపేస్తానని చెప్పాను. భయపడి సరేని వెళ్ళిపోయాడు. ఇప్పుడైనా నేను చెప్పేదొక్కటే, ధర్మ ప్రకారమే నడుచుకోవాలని. కానొచ్చాకే మనం వాటాలు పంచుకుందాం. ఆహా, చెవిలో పువ్వేం కాదు. తస్సచ్చక్క, వాడొచ్చేవరకు ఆగవలసిన అవసరం నాకు లేదు. నా వాటా నాకు ఇచ్చేయి. ఏ, మళ్ళీ జైలుకు పోవాలనుందా? నేనా? జైలుకా? నీకేమైనా పిచ్చి పట్టిందా? పిచ్చేనే పిచ్చిదానా, లేకపోతే ఏంటి? బయట నా గురించి సీరియస్ గా కేసు నడుస్తోంది. ఇప్పుడు నేను ఆ వజ్రాలు బయటికి తీస్తే నాతో పాటు నువ్వు రావాల్సి వస్తుంది జైలుకి. అలా అంటావా? అందుకే నేను చెప్పినట్టు విను. నువ్వు వెంటనే వెళ్లి టోనీని కలు. ప్రస్తుతానికి ఓ లక్షిస్తాడు. కొంతకాలం ఎక్కడికైనా వెళ్లి ఎంజాయ్ చెయ్యి. ఆ తర్వాత వాటా సంగతి తెలుసుకుందు గాని.
ఇదేం కొంప ముంచే ఆలోచనేం కాదు కదా? కాదు, నా క్షేమం కోరే ఆలోచన. సరే అలాగే కానీ తోక జాడించాలని చూసావా? అటువంటిదేం జరగదని నీకు అభయం ఇస్తున్నాను. ఓకే ఓకే అక్క, మళ్ళీ కలుస్తాను. బాయ్. ఇంతవరకు తను రాలేదు అంటే ఈరోజు కూడా తను హ్యాండ్ ఇచ్చినట్టేనా? అదే కనుక జరిగితే ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ పూర్ణిమ, ఏమిటి వట్టి చేతులతో వచ్చావు? నువ్వు అడిగిన వరాన్నిచ్చే శక్తి నా దగ్గర లేదు కనుక. ఓహో, నేను అడిగింది వరం, ఇచ్చేది ఈ దేవుడు. నీ గొప్పతనాన్ని నువ్వు బాగానే ఆపాదించుకుంటున్నావే. గొప్పతనాన్ని ఆపాదించుకోవాలన్న ఉద్దేశం నాకెప్పుడూ లేదు. కానీ దేవుడిచ్చే వరం లాంటి వాడు నీ కొడుకు. దేవుడే మాకు వరాన్నిచ్చాడనుకున్నా. కానీ ఇప్పుడు నువ్వు తనని తిరిగి ఇమ్మంటున్నావు. అంతగా మనసు చంపుకునే శక్తి నా దగ్గర లేదు పూర్ణిమ. నన్ను మన్నించు. మన్నించమన్న ఒక్క మాటతో నా మనసు మారిపోతుంది అని నువ్వు అనుకుంటే అది పొరపాటు. నా హృదయం ఎప్పుడో పాషాణమైపోయింది. నా గుండె ఓ రాతిశిలగా మారిపోయింది. నన్ను కరిగించటం, నన్ను మార్చాలనుకోవటం ఎవ్వరి తరము కాదు. నీ మనసు మార్చుకోమని నేను అడగను. నీ హృదయం కరుణతో కరిగిపోవాలని కూడా నేను కోరుకోను. నవమాసాలు మోసి నరకపు అంచుల వరకు వెళ్ళి బాధను అనుభవించి ఒక బిడ్డకు ప్రాణం పోసిన తల్లి వేదన్ను, బాధను నేను ఊహించగలను. ఆ పేగుబంధం ఎంత గొప్పదో, ఎంత విలువైందో నాకు తెలుసు. ఆ అదృష్టం లేని సరిత పసిపిల్లలపై ఉన్న మమకారం, పసిపిల్లలంటే తన మనసులో ఉన్న తహతహ, వీటన్నిటితో బాబుతో పెనవేసుకుపోయిన ప్రేమ బంధం, అందులో ఉన్న తీపి నాకు తెలుసు. అటు పేగు బంధం, ఇటు ప్రేమ బంధం, రెండింట్లో ఏదీ కాదనలేని ఆసక్తుండి నేను. అందుకే నిన్ను కాదనలేక, సరిత నొప్పించలేక నీతో ఓ మాట చెప్పి వెళదామని వచ్చాను. ఏమిటది? నువ్వే బాబు కన్న తల్లివని సరితతో నేనింతకు ముందే చెప్పాను. కనుక నువ్వే వెళ్ళి నీ కొడుకుని నీ స్వహస్తాలతో తీసుకొచ్చేసుకో పూర్ణిమ, తీసుకొచ్చేసుకో. ఇంతకు మించి నేను ఇంకేం చెప్పలేను, నేనేం చెప్పలేను. ఇందులో కూడా ఏదో డ్రామా ఉందని నేను అంటాను. దానికి మీ సమాధానం? చిన్నప్పుడు చదువుకున్న పులి ఆవు కథ నీకు గుర్తుందో లేదో? పులివాత పడిన ఆవు ఇంటి దగ్గరకెళ్ళి లేగదోడకి పాలిచ్చి వస్తాను, అప్పుడు నీ ధర్మం నువ్వు నెరవేర్చుకో పులిరాజా అని అంటే మొట్టమొదట పులి నమ్మలేదు. కానీ గోమాతలోని నిజాయితీని చూసి పులిరాజు కూడా చలించిపోయింది. నా మాటలో నిజాయితీ ఉందో లేదో ఇంటికెళ్ళి నువ్వు బాబుని తీసుకువెళ్ళిన మరుక్షణమే తెలుస్తుంది. ఏం తెలుస్తుంది? బాబు మీద మమకారంతో సరిత గుండె పగిలి చనిపోయినా కారణం ఇది అని నేనెవరికీ చెప్పకపోవడంతోనే నా మనసులోని భావం నీకు అర్థమవుతుంది. నిన్ను ప్రేమించిన రోజుల్లో నిన్ను అర్థం చేసుకున్నాను. ఆ తరువాత జరిగిన దానివల్ల నిన్ను అపార్థం చేసుకున్నాను. అపార్థంలోని ఆవేశం వల్లే నిన్ను ఇన్ని రోజులు కావాలని వేధించాను. కానీ ఈరోజు నీకో నిజం చెప్పాలని నిన్ను ఇక్కడికి రమ్మన్నాను మోహన్. నేను ఇన్ని రోజులు నా కొడుకు అంటున్న బాబు నా కొడుకు కాదు. అవునా? అవును మోహన్, నిన్ను మిస్ అయిన నేను వైవాహిక జీవితానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. అలాగే ఉన్నాను. పూర్ణిమ,
అవును మోహన్, ఈ బిడ్డ అనుకోని పరిస్థితిలో అనుకోకుండా నాకు తారసపడ్డాడు. తీరా బిడ్డ నీ దగ్గర ఉన్నట్టు తెలిసి పంతానికి పోయాను. కానీ ఆ బాబుని కన్నవాళ్ల దగ్గరికి పంపే బాధ్యత మీరే తీసుకోండి. బాబుని కన్నా అదృష్టవంతులు ఎవరు పూర్ణిమ? అర్చన చెల్లెలు భూమిక. భూమిక? అవును మోహన్. ఎప్పుడు ఈ దిష్టి చుక్క పెట్టడం మాత్రం మర్చిపోక. ఏమోనమ్మా, అవన్నీ నాకు తెలీదు. స్నానం చేయించామా, పౌడర్ వేద్దామా, మంచి బట్టలు వేసామా, అంతవరకే. ఈ చుక్కల సంగతి నాకు తెలీదు. ఇది ఉండాలక్క, ఎవరికైనా ఎటువంటిదో తెలియదు కదా. అది నిజమే. కనుదిష్టి కష్టాన్ని కొని తెస్తుందంటారు. జాగ్రత్తగా ఉండాలమ్మాయి. అవును, కొంతమంది కొన్నిటిని నమ్మరు గాని చూడటానికి సిల్లీగా కనిపించే వాటిలో ఎంత వాస్తవం ఉంటుందక్క. పుట్టుమచ్చలు చూసి మనిషి జాతకం చెప్పేవాళ్ళు ఉన్నారంటే నమ్ము. అవునవును, నేను కూడా విన్నాను. అదెంతవరకు నిజమో నాకు తెలియదు కానీ పుట్టుమచ్చల్ని ఆధారంగా చేసుకుని తప్పిపోయిన పిల్లల్ని కనుక్కున్న సంఘటనలు ఎన్ని వినలేదు మనం. అవును, పుట్టిన నా బిడ్డని ఒక్కసారైనా చూసుకున్నా అటువంటి ఆధారాలన్నా గుర్తుంచుకునేదాన్ని. అవును భూమి, నువ్వేంట్రా పొద్దుట్నుంచి బాబుని రకరకాలుగా తయారు చేయడంలోనే మునిగిపోయావు? ఓహో, నువ్వు రాకుండా పోయిన అన్ని రోజుల ముద్దు ముచ్చట ఈరోజు తీరిపోవాలనుకున్నావా ఏమిటి? కాదక్క, మరి ఈరోజు నా జీవితంలోనే ఒక భయంకరమైన రోజు. ఏమిటమ్మా అది? కరెక్ట్గా సంవత్సరం క్రితం ఇదే రోజు నాకు పెళ్ళాడు పుట్టాడు. అదే రోజు వాడు కనిపించకుండా పోయాడు. వాడు కనుక మిస్ అవ్వకుండా ఉంటుంటే బహుశా ఇంతే ఉండేవాడేనేమో. నీకు జరిగిన దానికి నాకు బాధగానే ఉంది కానీ నా బాబుని నీ బాబు అని మాత్రం అనకమ్మా. నేను తట్టుకోలేను. నేను ఆ మాట అంటానని నువ్వెలా అనుకున్నావక్క? నిజం నాకు తెలుసు. నా బిడ్డని ఎత్తుకుపోయిన వాళ్ళెవరో, అక్కడి నుంచి నా కొడుకుని తీసుకువెళ్ళిన వాళ్ళెవరో అన్నీ నాకు తెలుసు. తెలిసి కూడా ఈ చిన్నోని నా కొడుకని ఎలా అంటానక్క? నువ్వంటావని కాదమ్మా, కానీ నా భయం నాదిరా. ఈ మధ్యనే ఎవరెవరో ఇంటికి రావడం, నాకు పిచ్చెక్కినంత పనవ్వడం అన్నీ నీతో చెప్పాను కదా. ఆ దేవుణ్ణి చెప్పమనండి, నేను నమ్ముతాను. ఆ దేవుణ్ణి చెప్పమనండి. చెప్పమనండి. నా చావు కంటే ముందు నా బిడ్డ నాకు దూరం కాడు అని చెప్పమనండి. చావుని నేను లెక్క చేయను, కానీ నా బాబు నాకు దూరం చెయ్యనని చెప్పండి. నీ బాబు నీకు దూరం కాడు. నీ బాబుని ఎవరూ తీసుకెళ్లరు. మన బాబు మనతోనే ఉంటాడు. ఇది ఆ దేవుడి మీద ప్రమాణం చేసి మనస్ఫూర్తిగా నేను చెప్తున్న మాట. నన్ను నమ్ము సరిత. చాలండి, నాకే ఒక్క మాట చాలు. జీవితంలో ఇంకా మిమ్మల్ని ఏమీ కోరుకోను. ఈ బిడ్డ నీ బిడ్డేనమ్మా అన్న నిజం భూమికి చెప్పేస్తే నేను సరిత ముందు చేసిన ప్రమాణాన్ని తప్పిన వాడిని అవ్వడమే కాకుండా సరిత గుండె పగిలేలా చేసేవాడిని అవుతానన్నమాట.
వద్దు వద్దు, సరిదికి ఆ శిక్ష వేయడం మంచిది కాదు. కానీ భూమికను మోసం చేసిన వాడినవుతానా? కానీ నేనొక పని చేయగలను భూమి. ఏంటక్క అది? నీ బాధను నేను చూడలేను కనుక నువ్వు అప్పుడప్పుడు బాబు దగ్గరికి వచ్చి వెళ్ళినంత మాత్రాన నేనేమీ అనుకోనులే. అప్పుడప్పుడు వస్తూ ఉండు. అలాగే అక్క. చాలా థ్యాంక్స్ అక్క. తన బిడ్డని మన దగ్గర ఉంచుకొని మనమే తనకింత తృప్తినిచ్చిన వాళ్ళం అవడం నిజంగా ఇది చాలా విచిత్రం సరిత. విచిత్రం కాదు, భయంకరమైన ఘోరం. కానీ ఏం చేయగలం? నీకోసం నేను చేయక తప్పడం లేదు. ఉమేష్, మజ్జిగ తీసుకోండి. కొంతమంది మనుషులు ప్రపంచంలో ఏం జరుగుతుందో తనకి మాత్రమే తెలుసు, ఎదుటి వాళ్ళకు ఏమాత్రం తెలియదనుకుంటారు పాపం. అది వాళ్ళ అమాయకత్వం అని తెలుసుకోరు. ఎవరి గురించి ఉమేష్ నువ్వు మాట్లాడేది? చెప్పాను కదా, కొంతమంది అమాయకుల గురించని. అదే, ఎవరా అమాయకులు? ఇంకెవరు? నువ్వే. అర్చనా అర్చనా